ఎవడా మనకిచ్చింది మీరు కదా. మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు, మీరు బాధ్యత ఇచ్చినప్పుడు, మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు, మీ కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది. పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుము వంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా. మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డ కాలు వంకరనో కన్నొంకర పోతేనో తెలుస్తుంది. నీ బిడ్డ 3 నెలలు జైలుపోతేనే నీకెక్కర్లేని దుఃఖం వచ్చింది చంద్రశేఖర్ రావు. మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్నొంకర నడుము వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా.